నమస్తే, కేఎస్ఎస్ తెలుగు టైమ్స్కి స్వాగతం. నేను మీ వంశీకృష్ణ. బీజేపీతో పొత్తు టీడీపీలో ఖరారైందని చాలా వార్తలు వస్తున్నాయి. టీడీపీ, బీజేపీ, జనసేన పార్టీ మూడు కూడా మహాకూటమిగా ఏర్పడి పోటీ చేయబోతున్నారు అనేది ఆల్రెడీ వస్తున్నటువంటి మాటలు. ఇంకా ప్రకటనాపూర్వకమైనటువంటి వాళ్ళెవరూ కూడా, ఆ రెండు పార్టీల పెద్దలు కూడా దానిపైన ఎలాంటి అధికారిక ప్రకటన కూడా ఇవ్వలేదు. ఈ క్రమంలో చాలా రకాలైనటువంటి ఊహాగానాలు అయితే జరుగుతూ ఉన్నాయి. అయితే బీజేపీ వాళ్ళు మాత్రం, నాకు వచ్చినటువంటి అనుమానం చెప్తున్నాను, బీజేపీ వాళ్ళు మాత్రం చంద్రబాబు నాయుడిని ఏదో రకంగా మోసం చేయాలనే ఉద్దేశంతోనే నాటకాలు ఆడుతున్నారా అని నా మనసుకు అనిపిస్తుంది. మరి మీకు కూడా అదే అనిపిస్తే కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. బీజేపీ వాళ్ళు ఇప్పుడు ఒక కొత్త పొత్తులోనే ఒక బిగ్ ట్విస్ట్ ఇవ్వబోతున్నారండి. మారుతున్నటువంటి లెక్కలు, అంటే వాళ్ళ సీట్ల పంపకాల విషయంలో కొన్ని లెక్కలు అయితే చూచాయిగా బయటికి వస్తూ ఉన్నాయి. నాకు వచ్చినటువంటి ఒక సమాచారాన్ని నేను మీ ముందు చదివి వినిపించే ప్రయత్నం చేస్తాను, జాగ్రత్తగా వినండి. అయితే వినే ముందు మిమ్మల్ని అందరూ ఒక రిక్వెస్ట్ చేస్తున్నాను, వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి, ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్. ఇది రిక్వెస్టే కదా, చేసేయచ్చుగా. ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి. ఇక ఆలస్యం చేయకుండా వార్తలోకి వెళ్ళిపోదాం. ఏపీలో రాజకీయం ఆసక్తికరంగా మారుతుంది. టీడీపీ జనసేనతో బీజేపీ కలుస్తుందని కొద్ది రోజులుగా ప్రచారం అయితే సాగుతూ ఉంది. ఢిల్లీలో అమిత్ షాతో చంద్రబాబు భేటీ తర్వాత ఇక ఎన్డీఏలోకి టీడీపీ చేరిక లాంఛనంగా భావించారు. 2014 తరహాలో మూడు పార్టీలు తిరిగి పోటీ చేస్తాయనే అంచనాలైతే అందరిలోనూ కూడా మొదలయ్యాయి. వచ్చే వారం పొత్తుపైన ప్రకటన ఉంటుందని చాలా జోరుగా అయితే ప్రచారం కొనసాగుతూనే ఉంది. ఈ సమయంలోనే టీడీపీ పొత్తుపైన బీజేపీ కొత్త లెక్కలు తెర మీదకు తీసుకొస్తూ ఉన్నారు. ఇది కూడా ఒక సమాచారం మాత్రమే. వచ్చే ఎన్నికల్లో బీజేపీ సొంతంగా 370, కూటమిగా 400 సీట్లు సాధించాలనే లక్ష్యంతో ముందుకు వెళ్తోంది. ఏపీలో మాజీ మిత్రుడిను ఎన్డీఏలోకి తీసుకోవాలని నిర్ణయించింది. కేంద్ర హోంమంత్రి అమిత్ షాతో చంద్రబాబు సమావేశంలోనూ పొత్తు ఖాయమనే సంకేతాలు కనిపించాయి. కానీ ఇప్పటి వరకు కూడా పొత్తుపైన రెండు పార్టీలకి సంబంధించినటువంటి నేతలు అధికారిక స్పష్టత అయితే ఇవ్వలేదు. ఈ సమయంలోనే సీట్ల లెక్కలపైన చర్చలు జరుగుతున్నాయని ప్రచారం సాగుతోంది. టీడీపీ, జనసేన అధినేతలు వచ్చే వారం ఢిల్లీలో బీజేపీ నేతలతో సమావేశం అవుతారని, అక్కడే మూడు పార్టీల నుంచి పొత్తు ప్రకటన ఉంటుందనే అంచనాలు ఇప్పటికే మొదలయ్యాయి. అయితే ఈ సమయంలో బీజేపీ నుంచి టీడీపీకి అందిన ప్రతిపాదనలు ఆసక్తికరంగా మారాయి. బీజేపీ నుంచి కొన్ని ప్రతిపాదనలు చంద్రబాబు నాయుడు గారికి అందించినట్లుగా ఒక సమాచారం అయితే ఉంది. బీజేపీ ఏపీలో 10 ఎంపీ స్థానాలు, 20 అసెంబ్లీ సీట్లు ఇవ్వాలని కోరుతుంది. అంటే 170లో 175లో వీళ్ళు 30 తీసుకుంటే, ఇంకా జనసేన పార్టీ వాళ్ళు ఒక 30-40 తీసుకుంటే, అంటే వీళ్ళు టీడీపీ వాళ్ళు 100 సీట్లలో మెలుగుతారా? బీజేపీకి అన్ని సీట్లు అడగటానికి, వాస్తవంగా అన్ని సీట్లు అడగటానికి ఏపీలో అంత సత్తా లేదు. ఆ పార్టీకి ఏపీలో అంత మనుగుడైతే లేదు నాకు తెలిసి. చూద్దాం మరి ఏం జరుగుతుంది అనేది. చంద్రబాబు అయితే 4 నుంచి 6 ఎంపీ స్థానాలు, 10 అసెంబ్లీ స్థానాలు ఇచ్చేందుకు సిద్ధమయ్యారు. కానీ ఒక విషయం జరిగేటప్పుడు ఈ కానీ అనేది పెద్ద అనుమానాస్పదమైనటువంటి మాట అండి. అందుకు సిద్ధమయ్యారు, కానీ అనూహ్యంగా టీడీపీకి బలమైన నియోజకవర్గాలను కోరుతుండటంతో చంద్రబాబు పునరాలోచనలో పడ్డట్టు తెలుస్తుంది. ఇక్కడ ప్రతి ఒక్క పార్టీకి కొన్ని నియోజకవర్గాల్లో కొంత బలం అనేది ఉంటుంది. టీడీపీ ఏదైతే మెజారిటీ బలం కొన్ని స్థానాల్లో ఉంటుందో ఆ స్థానాలనే బీజేపీ కోరుతున్నట్లుగా వస్తున్నటువంటి సమాచారం. ఆ స్థానాలని కోరటంతో పొత్తు అంశం పైన మరలా ఒకసారి పునరాలోచించే దిశగా చంద్రబాబు ఆలోచనలు వెళ్తూ ఉన్నాయన్నమాట. టీడీపీకి పట్టు ఉన్న విజయవాడ, విశాఖ, రాజమండ్రి, నరసాపురం స్థానాలను బీజేపీ కోరుతుంది. టీడీపీకి వాస్తవంగా విజయవాడ, విశాఖ, రాజమండ్రి, నరసాపురం స్థానాలు చాలా పట్టున్నటువంటి స్థానాలండి. అవే బీజేపీ తీసుకుంటే, అంటే నాకు దీని ప్రకారం ఈ సీట్ల లెక్కలన్నీ తెలిసిన తర్వాత నాకు అనిపిస్తున్నది ఏంటంటే, జగన్ రెడ్డి, తుగ్లక్ రెడ్డి ఢిల్లీ వెళ్ళాడు కదా, వెళ్ళి వాళ్ళతో ఏదో మంత్రాలు జరిపారు, సంథింగ్ ఏదో జరిగింది.
ఆ తర్వాత ఈ ప్రస్తావనలు ఇవన్నీ వస్తున్నాయంటే పొత్తు కలుపుకునే నాటకం పేరుతో చంద్రబాబు నాయుడు గారి పార్టీని ఇంకా బలహీనపరచాలనే కుతంత్రంలో ఉన్నారా బీజేపీ వారు అనేది నాకు వస్తున్నటువంటి అనుమానం మాత్రమే. దీనిపైన మీరు కామెంట్ చేసి నాకు మీ ఒపీనియన్ ఏంటనేది తెలియజేయండి. అయితే టీడీపీ నుంచి బీజేపీకి రాజమండ్రి, తిరుపతి, రాజంపేట, హిందూపురం ఇచ్చేందుకు సిద్ధమైనట్లు సమాచారం. అయితే బీజేపీ మాత్రం 8 స్థానాలకు తగ్గేది లేదని చెబుతున్నట్లు సమాచారం. అదేవిధంగా అసెంబ్లీ స్థానాలు 10 వరకు ఇచ్చేందుకు చంద్రబాబు సిద్ధం కాగా బీజేపీ మాత్రం 15 సీట్లు ఇవ్వాలని కోరుతుంది. ఇదే అంశంపైన తాజాగా చంద్రబాబు, పవన్ మధ్య చర్చ జరిగినట్లు కూడా తెలుస్తూ ఉందన్నమాట. పొత్తుపైన బీజేపీ నుంచి సానుకూల ప్రకటన వస్తే ఆ తర్వాత సీట్ల సర్దుబాటులో పరిస్థితికి అనుగుణంగా నిర్ణయాలు తీసుకోవాలని చంద్రబాబు, పవన్ నిర్ణయించారు. అటు సీఎం జగన్తోనూ బీజేపీ ముఖ్య నేతలు టచ్లో ఉన్నారనే సమాచారంతో ఈ ఇద్దరూ కూడా అలర్ట్ అయ్యారు. ఎన్నికలు సమీపిస్తుండటంతో మరింత ఆలస్యం చేయకుండా బీజేపీతో పొత్తుపైన స్పష్టత తీసుకోవాలని భావిస్తున్నారు. ఇందులో భాగంగా వచ్చే వారం ఢిల్లీలో బీజేపీ ముఖ్య నేతలతో భేటీ కానున్నట్లు తెలుస్తోంది. ముందు పొత్తు ఖాయం చేయాలని, తర్వాత సీట్ల గురించి చర్చిద్దామని ప్రతిపాదిస్తున్నారు. బీజేపీ ముందు సీట్ల అంశంపైన స్పష్టత ఇస్తే పొత్తు గురించి తుది ప్రకటన చేద్దామని చెబుతున్నట్లు పార్టీలో ప్రచారం సాగుతుంది. దీంతో వచ్చే వారం టీడీపీ, బీజేపీ పొత్తుపైన కీలక నిర్ణయం వెలువడే అవకాశం కనిపిస్తోంది. అర్థమైంది కదా బీజేపీ కుట్ర నేను ఎందుకు చెప్పాను అనేది. ముందు సీట్ల సర్దుబాటు వ్యవహారం పైన తెలిస్తే పొత్తు ఓకే అంటారంట, లేదు అంటే పొత్తు ఓకే కాదు. అంటే ఇందులోనే గోడ మీద పిల్లి వాటం బీజేపీ ఎంత నాటకాలు ఆడుతుంది అనేది. గోడ మీద పిల్లిలా కూర్చొని ఒకవేళ వీళ్ళు సీట్లు కరెక్ట్గా ఇస్తే టీడీపీ వైపు దూకుతారు, లేదా జగన్తో ఇప్పుడున్నట్లుగానే స్నేహభావంతో మెలుగుతారు. ఇదండి బీజేపీ కుట్ర. ఎంత స్వార్థపూరితమైనటువంటి పార్టీ అంటే బీజేపీ. ఏదైనా అనుకోండి మీరు, పరమ పక్కా స్వార్థం అన్నమాట. అందులో నరేంద్ర మోడీ మహామేధావి ఒక పార్టీని నాశనం చేయటానికి. ఎందుకంటే 2018 అప్పుడు ప్రత్యేక హోదా పైన నరేంద్ర మోడీతోటి వ్యతిరేకించి చంద్రబాబు నాయుడు గారు ఎన్డీఏ కూటమిలో నుంచి బయటకు వచ్చారు. ఆ తర్వాతనే చంద్రబాబు నాయుడు గారిని ఎలాగైనా అణిచివేయాలని నానా రకాల ప్రయత్నాలు కూడా చేశారు. నెక్స్ట్ ఎలక్షన్లో కేంద్రం నుంచి ఫండ్స్ ఏమి రానివ్వకుండా, పరిశ్రమల నుంచి ఫండ్స్ ఏమి రానివ్వకుండా ఫైనాన్షియల్గా దెబ్బతీశారు 2019 ఎలక్షన్లో బీజేపీ వాళ్ళు. మరి అలాంటి వాడు ఇప్పుడు ఎంత నాటకం ఆడుతున్నాడో చూడండి. ఇదండి నా సమీక్ష. థ్యాంక్ యూ. జై హింద్.